దేవుని పనిని యోచించేవారుగా ఎవరైతే లేరో, ఆయన హస్తకృత్యముల పట్ల ఎవరైతే లక్ష్యం ఉంచలేదో వారి కోసమంట ఏమైంది? పాతాళమట ఆశ పెట్టుకుంది. చూడండి, ఆ మాట చూడండి, ఆశ పెట్టుకుందంటండి. అబ్బా, అంటే ఐస్ క్రీమ్ బండి అట్ట చిన్నపిల్లలకి నోరు ఊరుతా ఉంటుంది చూసారా? ఆశ ఉన్నప్పుడు ఏమైంది? నోట్లో లాలాజలం ఊరిద్ది అనమాట. పాతాళానికి లాలాజలం ఊరుతా ఉంది. ఈ యొక్క కారు ద్రాక్షాలని, ఈ ఫలించని ద్రాక్ష తీగలని చూస్తా ఉంటే ఏమవుతుంది? ఆశ పెట్టుకుని నోరు ఊరుతా ఉందంట. అదంట ఎంతగా నోరు తెరిచిందంటే అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. అర్థమవుతుందా? అర్థమవుతుందా నేను చెప్పింది? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి అని అంటే ఇజ్రాయేలీలాగా ఉన్నామా? ఎలాంటి ద్రాక్ష చెట్టు అంట అది? ఎలాంటిదంట? నకిలీ. దేవుడు వేశాడు మంచి కోసం, కానీ మంచి దానిలో నుంచి రాలేదంట. ఈరోజు దేవుడు నిన్ను కూడా మంచి కోసమే ఏర్పాటు చేసుకున్నాడు. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను, నన్ను, ప్రతి క్రైస్తవుని, క్రైస్తవురాలని ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము నిన్ను, నన్ను, మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీవు నేను ఏం చేయాలి? ఆయన పనిని గురించి యోచించాలి. ఇంకా ఆయన హస్తకృత్యముల పట్ల లక్ష్యం ఉంచాలి. నాకు లక్ష్యం ఉన్నది, పాస్టమ్మ గారికి లక్ష్యం ఉన్నది. అర్థమైందా? నేను అనుకుంటాను, నమ్ముతా ఉన్నాను మీకు కూడా లక్ష్యం ఉంది అని.